హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శబరిమల ఆలయం గురించి మనం తెలుసుకుందాము. శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకి వస్తుంది. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 3000 అడుగుల ఎత్తులోను దట్టమైన అడవుల్లో 18 కొండల మధ్యన ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు నవంబర్ నెలలో ప్రారంభమయ్యి జనవరి నెలలో ముగియడం జరుగుతుంది. అయ్యప్ప స్వామిని హరిహర సుతుడు అని, మణికంఠుడు అని పిలుస్తారు. ఇక అయ్య అనగా విష్ణువు, అప్ప అనగా శివుడు అని అర్థము. ఈ 2 పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప స్వామి శబరికొండల్లో వెలిశాడు. ఇక శబరిమల సన్నిధికి ఏటా కూడా 5 కోట్ల మంది భక్తులు దర్శనానికి వెళ్తూ ఉంటారు. పూర్వము శబరిమల వెళ్ళడానికి ఎరిమేలి అనే మార్గం ఉండేది. ప్రత్యేకమైన పూజలకు ఆలయ సిబ్బంది, తంత్రి ఈ ఆలయ మార్గం గుండా వెళ్ళేవారు. పూర్తిగా ఇది అంతా కూడా అడవి మార్గం కావడంతో అప్పటి నుంచి కూడా బృందాలుగా వెళ్ళడం ఆనవాయితీ. సుమారుగా 200 సంవత్సరాల క్రితం వరకు కూడా, అంటే 1819 ఎక్కువ మంది శబరిమల యాత్ర చేశారు అని, ఆ సంవత్సర ఆదాయము 7 రూపాయలు అని పండల రాజీల వంశ రికార్డులో ఉంది. 1907 సంవత్సరంలో అయ్యప్ప దేవాలయంలోని అయ్యప్ప స్వామి గర్భగుడి పైకప్పుని ఎండుగడ్డితో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికి పూజలు జరిగేవి. 1907 నుంచి 1909 మధ్యకాలంలో దేవాలయము అగ్నికి ఆహుతి కావడంతో అయితే అప్పుడు దేవాలయాన్ని పునర్నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు స్వామివారి శిలా విగ్రహానికి బదులుగా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీంతో శబరిమల ఆలయం యొక్క వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరునాకూర్ రాజావారి సంస్థానం ఆధీనంలో ఉంది. 1935లో దీన్ని తిరునాకూరం దేవస్థానం బోర్డుకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజలకు కూడా దేవాలయాన్ని తెరవడం మొదలుపెట్టారు. చెలక్కల్ మార్గము, ఒడిపెరియార్ మార్గము ఏర్పడి తర్వాత పంబా ప్రాజెక్ట్ నిర్మాణంలో శబరిమల చేరుకునే భక్తుల రద్దీ కూడా పెరిగిపోయింది. 1940 నుంచి భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో విషు, ఓనం వంటి పండుగ దినాల్లో కూడా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు. శబరిమల వచ్చే భక్తులు పెరగడంతో 1980లో దేవస్థానం బోర్డు వారు, దేవాలయం వారు పంబపై వంతెన, పంబా నుంచి విద్యుత్ దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాముల విశ్రాంతి కోసము షెడ్లను కూడా నిర్మించారు. ఇక 1984 వరకు పదునెట్టంబడి ఎక్కడానికి పరశురామ నిర్మితము అయిన రాతి మెట్లపైనే ఎక్కేవారు. పడిని బట్టి ఆ మెట్లపై కొబ్బరికాయను కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. అన్ని మెట్లు అరిగిపోయి కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి భక్తుల విరాళాలతో పదునెట్టంబడికి 1985 సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. ఇక దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరం అయ్యింది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు కాకుండా దీనికి వీలుగా 1982లో ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా కట్టారు. దాని ఎంబడి పదునెట్టంబడి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చేశారు. కుండపై నుంచి మాలికా పురోత్తం వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంటుంది. 1989-90లోనే పంబలో కొంత భాగము, సన్నిధానం ఆవరణంలో కొంత భాగము కాంక్రీట్తో ఏర్పాటు చేసి భక్తుల సేద తీరడానికి వీలుగా చేశారు. అక్కడ ఎన్నో కొత్త నిర్మాణాల వలన శబరిమల రూపురేఖలే మారిపోయాయి. ఇక బెంగళూరులోని ఒక భక్తుడు గర్భగుడి పైన చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయించడానికి పూనుకుని 2000 సంవత్సరం పూర్తి అయ్యేసరికి శబరిమలై స్వర్ణ దేవాలయంగా మారిపోయింది. శబరిమలలో వంశపారంపరంగా పూజలు చేస్తున్న ముఖ్య పూజారిని తంత్రి అని పిలుస్తారు. పరశురాముడి పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పు గోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశము అయిన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టరాజీల వంశీయులను తీసుకొని వెళ్తారు అని చెప్తారు. శబరిమల యాత్ర ఎరిమేలిలో మొదలవుతుంది. ఎరిమేలిలో వావర్ స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి పులిపాలకై వెళ్ళినప్పుడు అతని అడ్డగించిన ఒక దొంగ అనంతరము స్వామి సన్నిహిత భక్తునిగా మారిపోయారు. అతనే వావర్ స్వామి. ఇక వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాతనే తనను దర్శించుకుంటారు అని వరాన్ని కూడా ఇస్తారు. అయితే కొండ ఎక్కడానికి పాదయాత్రకు 2 మార్గాలు ఉంటాయి. పెద్ద పాదము అనేది కొండల మధ్యన దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. 48 నుంచి 52 కిలోమీటర్ల దారి ఇది. దారిలో కరివిల్లం తోడు, ఆలయకట్ట అనే స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి కొద్ది దూరంలోనే అలుదా నది కూడా ఉంది. ఈ నదిలో స్నానం చేసే భక్తులు నది నుంచి ఒక రాయిని తీసుకుని వెళ్తారు.
ఆ రాయిని కలియేముకుంద అనే చోట్ల పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత యాత్ర ముందుకు సాగుతూ పెరియానం పట్టము దీని గుండా పంబా నదికి చేరుకుంటుంది. అక్కడే పంబాల అనే గ్రామం కూడా ఉంది. ఇక నుంచి స్వామివారి సన్నిధానానికి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే చిన్నపాదం దారిలో బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. బస్సులపైన పంబా నది వరకు కూడా చేరుకోవచ్చు. కానీ చివరి 7 కిలోమీటర్లు మాత్రం కాలినడకనే వెళ్ళవలసి ఉంటుంది. భక్తులు పంబా నదిలో స్నానమాచరించి ఇరుముడిని తలపైన ఎత్తుకొని శరణం అయ్యప్ప అంటూ నీలిమలై కొండల గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక కన్యస్వాములు తొలిసారిగా తమతో తెచ్చిన బాణాన్ని, అలాగే తొలిసారిగా దీక్ష తీసుకున్న వాళ్ళు శరంగుత్తి అన్న దగ్గర తమ దగ్గర తెచ్చుకున్న బాణాన్ని ఊచుతారు. ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి సన్నిధానానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద 18 మెట్లను 18 అంటారు. అయితే ఇది ఎక్కాలి అంటే 40 రోజుల పాటు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లను ఎక్కడానికి అర్హతను కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానంలోని 18 మెట్లకు నమస్కరిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆలయంలో స్వామివారు కొలువై ఉన్న సందర్భంగా 18 వాయిద్యాలను కూడా మోగించారట. సన్నిధానంలో పానపట్టం పైన అయ్యప్ప మనకు కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. స్వామియే శరణమయ్యప్ప అని స్వామివారు కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుంది అని, వంపు తిరిగి ఉన్న చెయ్యి మోహిని అవతారాన్ని తెలియచేస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే అయ్యప్ప జన్మరహస్యం గురించి కూడా తెలుసుకుందాం. చైత్రమాసం ఉత్తర నక్షత్రము చతుర్దశి సోమవారం నాడు జన్మించారు స్వామివారు. జ్యోతి రూపంన అంతర్ధానం అయిన రోజున మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరము దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. ఇక తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంబా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించారు. ఇక అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అడ్డుగా వస్తాడు పండాల రాజు. గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేకపోతున్న అతనికి కరుణించి ఆ ఈశ్వరుడే ఈ శిశువును ప్రసాదించాడు అని తలిచి ఆనందంతో ఆ బిడ్డని అంతఃపురానికి తీసుకుని వెళ్తాడు. ఆ శిశువును చూసి తన రాణి కూడా ఎంతగానో సంతోషిస్తుంది. ఇక అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వలన కొందరు అయ్యా అని, కొందరు అప్ప అని, మరికొందరు 2 పేర్లను కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు పుత్రులిద్దరినీ కూడా గురుకులంలో చేర్పిస్తాడు. రాజు అయ్యప్ప స్వామిని అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనకకు వచ్చిన తర్వాత అయ్యప్పకు పట్టాభిషేకం జరిపించాలనుకుంటాడు తండ్రి. అయితే అది తల్లికి ఇష్టం లేక తలనొప్పి అనే నాటకం ఆడుతుంది. అయితే వైద్యులతో ఆ వ్యాధి తగ్గడానికి పులిపాలు కావాలి అని చెప్పిస్తుంది. అప్పుడు అయ్యప్ప స్వామి నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు. ఆ తర్వాత తల్లి కోరిక మేరకు పులిపాలు తేవడం జరుగుతుంది. మణికంఠుడు మాత్రం తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని తిరస్కరించి తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరుతాడు. అందుకు నియమం ఏమిటి అంటే తాను ఒక బాణం మొదలుతాను అని, ఆ బాణం ఎక్కడైతే పడితే అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించి ఇవ్వమని. అలా నిర్మించిన ఆలయమే ఇప్పుడు శబరిమలలో ఉన్న ఆలయము. అయ్యప్ప స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తన భక్తుల పూజలు అందుకుంటాడు అని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ప్రతి ఏటా కూడా జనవరి 14వ తారీఖున శబరిమలకు 3 పెట్టెలను పండాల నుంచి 84 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ మోసుకొని తీసుకొస్తారు. ఆ ఆభరణాలు తేవడానికి పండాలంలో భాస్కర్ పిల్లై వారి కుటుంబం ఉంది. ఈ 11 మంది దీక్షలో ఉండి తిరు ఆభరణాలను శబరిమలైకి మోసుకొని వస్తారు. వీరు మార్గమధ్యంలో సేద తీరుతూ 14వ తారీఖున సాయంకాలం 6 గంటలకు శబరిమలై సన్నిధానాన్ని చేరుకుంటారు. ఆభరణాల వెంట పందాల రాజు వంశస్థుల్లో పెద్దవారు అయిన కత్తి పట్టుకుని నీలిమలై వరకు కూడా వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నంబల మేడు నుంచి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తంత్రి అలాగే పందాల రాజు తిరు ఆభరణాలు మోసేవారు ఎక్కుతారు. ఇక తిరిగి జనవరి 20వ తేదీన పందాల రాజు వెంటరాంగా తిరు ఆభరణాల 3 పెట్టెలను తిరిగి మళ్ళీ యథావిధిగా తీసుకుని వెళ్ళి భద్రపరుస్తారు. సో ఇది శబరిమల గురించి, శబరిమలలో ఉన్నటువంటి స్వామి అయ్యప్ప గురించి, ఇవి ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఓకే, మరి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.